ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తున్నారు సాంకేతిక నిపుణులు. ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఈవీఎంలో పలు సాంకేతిక లోపాలున్నాయంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమూరి హరికృష్ణ. హ్యాక్ చేయలేమని ఈసీ సవాల్ చేయడం సరికాదన్న హరికృష్ణ, ఓపెన్ ఆడిట్ పెడితే అన్ని బయటకొస్తాయంటున్నారు. ఈవీఎంలను అన్నిటినీ కలిపి ఒకేసారి హ్యాక్ చేయొచ్చంటున్న హరికృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఈవీఎంలు ఎత్తేసి మళ్ళీ తిరిగి బ్యాలెట్ పద్ధతినే పెట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం ఎంతవరకు సాధ్యమన్న దాని మీద మనతో మాట్లాడటానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమూరి హరిప్రసాద్ ఉన్నారు. మీరు గతంలో కూడా ఈవీఎంను హ్యాక్ చేసి చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు కూడా ఈవీఎం హ్యాకరే అనుకోవాల్సి ఉంటుంది. ఎలా సాధ్యం ఈవీఎంను హ్యాక్ చేయటం అనేది? ఈవీఎంని హ్యాక్ చేయటం పెద్ద గొప్ప విషయం కాదండి. అది కాదు చూడాల్సింది. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ ఉన్నాయి. అందుకని మేము చాలా